దానికి వత్తాసు పలికే జనసేనకి అంతకన్నా లేదు. మీ వల్ల అట్రాసిటీస్కి గురైనటువంటి బీసీలు, మీ వల్ల అట్రాసిటీస్కి గురైనటువంటి ఎస్సీలు ఆ రోజు ఏదైతే నీ నాయకులు చేసినటువంటి వికృత క్రీడలకు బాధింపబడ్డ బాధితులందరూ కూడా బీసీలే అనేటువంటిది జడ్జిలుగా పనికిరానన్నది గుర్తు రాలేదా? తోకలు కత్తిరిస్తానన్నావు, తోలు తీస్తానన్నావు, ఎస్సీలో చేరుస్తానంటావు. నీ ఎన్నికల హామీలన్నీ బూటకమని ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా? అందుకే నిన్ను నీ హామీల్ని బయట పెట్టడానికి ఒక నిజం వచ్చింది. అదే జగన్ ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి రాజకీయ వ్యవస్థకే ఒక కొత్త భాష్యాన్ని, రాజకీయ నాయకుడంటే అబద్ధమని నాడనుకున్నారు, నిజమని నేడనుకుంటున్నారు. రాజకీయ నాయకుడంటే అబద్ధమని నాడనుకున్నారు నీ పాలనలో, నీ వ్యవస్థలో. కానీ నిజమని నేడనుకుంటున్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ప్రజలు నమ్మారు, విశ్వసించారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఏదైతే నిన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చారో అందులో జరిగిపోయిన పనుల్ని కులగణన జరిగిపోయింది, దానికోసం ఏదో మాట్లాడుతున్నాం. అది అబద్ధం కదా. విద్యా విధానం, విదేశీ విద్య కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడు కానీ, గోరు ముద్ద కానీ, విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్న జగన్ గారి ప్రభుత్వం పైన నీవు విమర్శ చేస్తే, కొండ మీద ఉమ్ము వేస్తే నీ ముఖాన్నే పడుతుంది. కొండ మీద ఉమ్మేస్తే, ఆకాశాన్ని ఉమ్మేస్తే నీ ముఖాన్నే పడుతుంది. నీవు చేసిన తప్పులు వరుస క్రమంలో ప్రజలు ఎరిగారు. 24లో 175కి 175. ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్నాను. నిన్నటి డిక్లరేషన్ చూసిన తర్వాత, నిన్న బీసీ డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు నేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాన్ని బీసీలే తిప్పుకొడతారు. బీసీలకు తెలుసు. గత ఎన్నికల్లో 142 హామీలు ఇచ్చి మొత్తం మేనిఫెస్టోనే దాచేసినటువంటి చంద్రబాబు మళ్ళీ మోసం చేయడానికి బీసీలనే ముందు వరుసలో పెట్టాడు. బీసీ ప్రజలారా, బీసీ వర్గీయులారా, మనల్ని గుర్తించింది, మన జీవితాల మార్పు కోసం ప్రయత్నించింది, మన ఆత్మాభిమానాన్ని ఎక్కడ కుదవ పెట్టకుండా రక్షించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గుర్తించండి. ఈ బోటకప్పు, నాటకప్పు, మోసకారి జగన్ గాని, పవన్ గాని ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీద ఊరువాడ చర్చ చేయండి. ఇచ్చిన మాట పోషించిన వాడు, ఎన్నికలకు మోసగారి, ఎన్నికలకు అబద్ధం చెప్పేవాడు చెప్పేటువంటి మాటల పట్ల తస్మాత్ జాగ్రత్త. బీసీ ప్రజలందరికీ కూడా ఒక బీసీ బిడ్డగా మీ జీవితాల మీద అధ్యయనం చేసిన వాడిగా, అది చిన్న దశ నుంచి వచ్చిన వాడిగా బీసీలు మోసపోయారు చంద్రబాబు పాలనలో. బీసీలు ఇవాళ ఆత్మగౌరవ రక్షణతో బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. బీసీలు ఇవాళ ఆత్మగౌరవ రక్షణతో బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలోని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తోలి తీస్తా అన్నప్పుడు ఫస్ట్ ఆ చట్టం ఎవరి మీద ప్రయోగించాలా? కాదప్పా, నేను అడుగుతున్నాను. డిక్లరేషన్లో ప్రత్యేక చట్టం ఇవాళ బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు అంటే ఓ దొంగ లెక్క చెప్పేయడం. వేల మంది చనిపోయారట అంటే ఈ చట్టాలు లేవా? అమలు జరగట్లేదా? అంటే ఈ స్టేట్ ఇమేజ్ని ఎలా పాడు చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బీసీలు మోసపోవటానికి సిద్ధంగా లేరు. అందుకే నాలాంటి వాళ్ళు వచ్చారు బీసీల వాణిని వినిపించడానికి, బీసీల అవసరాలు గుర్తించడానికి, బీసీల అవసరాలను గుర్తించి బీసీలు మరొకసారి తెలియజేయడానికి. తాను చేసినటువంటి అబద్ధం, చనిపోయారంటాం, బీసీలను అనగదొక్కారంటాం. మా అచ్చెన్నాయుడు గారు పాపం మావిడే, కానీ తప్పులు చేయించింది ఎవరో? చంద్రబాబు. దానికి శిక్షార్హుడయ్యాడు. నన్ను కొట్టారని ఆయన బాధపడటం ఏంటి?
నీ చేత అబద్ధం ఆడించిందో లేకపోతే నువ్వు ప్రజా